మనం రోజు ఎంతో మందిని కలుస్తాం. అందరిని మన వాళ్ళే అనుకుంటాం. కానీ మీకు తెలుసా? మీ పక్కనే ఉంటూ, మీతో నవ్వుతూ, మీ పతనాన్ని కోరుకునే ముసుగు మనుషులు గూడా ఉంటారని. వీళ్ళని గుర్తుపట్టకపోతే మీ జీవితం నాశనం అయిపోతుంది. ఈరోజు నేను చెప్పబోయే ఈ 5 ట్రిక్స్ మీ కళ్ళు తెరిపిస్తాయి. వెల్కమ్ టు మై ఛానల్ గృహశక్తి. ఐ యామ్ సురేఖ, ఎమోషనల్ ఎంపవర్‌మెంట్ కోచ్. పాయింట్ నంబర్ 1, అతి మంచితనం. ఎవరైనా అవసరం లేకుండా మిమ్మల్ని పొగుడుతున్నారంటే జాగ్రత్తగా ఉండండి. చూడండి, ఒక వ్యక్తి మిమ్మల్ని పరిచయమైన మొదటి రోజే "నువ్వు దేవతవి, నీ అంత మంచోళ్ళు లేరు" అని ఆకాశానికి ఎత్తేస్తున్నారంటే వాళ్ళకి మీ దగ్గర ఏదో స్వార్థం ఉందని అర్థం. దీన్నే లవ్ బాంబింగ్ అంటారు. వాళ్ళు మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తి తర్వాత మిమ్మల్ని బానిసలాగా వాడేసుకుంటారు. పాయింట్ నంబర్ 2, గ్యాస్ లైటింగ్. మిమ్మల్ని పిచ్చివాళ్ళను చేయడం. మీ తప్పు లేకపోయినా మీదే తప్పు అని వాదించే రకం వీళ్ళు. మీరు వాళ్ళ తప్పును నిలదీస్తే "నువ్వు ఎప్పుడూ ఇంతే, నీకు అనుమానం ఎక్కువ, నీకు పిచ్చి పట్టింది" అని రివర్స్‌లో మిమ్మల్ని నిందిస్తూనే ఉంటారు. దీనివల్ల మీరు నిజంగానే నాదే తప్పేమో అని బాధపడతారు. ఇది ఒక మానసిక దాడి. పాయింట్ నంబర్ 3, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. మీ రహస్యాలు గుంజేసి వాటిని మీ మీద ఆయుధంగా వాడటం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది మీతో చాలా సానుభూతి చూపిస్తూ మీ ఇంట్లో విషయాలు, మీ పర్సనల్ విషయాలు, మీ బాధలు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అవే విషయాలను నలుగురిలో చెప్పి మిమ్మల్ని అవమానిస్తారు. ఇలాంటి స్పై మనుషుల ముసుగు తీయడం చాలా ముఖ్యం. పాయింట్ నెంబర్ 4, విలువల యుద్ధం. మీరు బాగుంటే వాళ్ళు తట్టుకోలేరండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా సంతోషకరమైన వార్త చెప్పినప్పుడు వాళ్ళ మొఖం చూడండి. నిజమైన ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ అయితే ఆనందిస్తారు. కానీ ముసుగు మనుషులు మాత్రం "అవునా? సరేలే" అని నీరు గార్చేస్తుంటారు. మీ సక్సెస్‌ని ఎంజాయ్ చేయలేని వాళ్ళు మీ మనుషులు కాదు. ఈ ప్రపంచం చాలా క్రూరమైనది. అవునండి, మనం అమాయకంగా ఉంటే ఆడుకుంటారు. అందుకే ఈ ట్రిక్స్ నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి అనుభవం ఏదైనా ఉంటే నాతో కామెంట్ చేసి షేర్ చేసుకోండి.